హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడైతే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే కట్ చేయబోతున్నాను. డీటెయిల్గా అయితే చూపిస్తాను. చూడండి, 3 బ్లౌజెస్ అయితే కట్ చేస్తున్నాను. 3 బ్లౌజెస్ కట్ చేసినాక ఇదైతే లైనింగ్ బ్లౌజెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తాను. చూడండి. ఫస్ట్ అయితే ఒక 1/2 ఇంచ్ మందం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నేను బ్లౌజ్ సైజ్ అయితే తీసుకుంటున్నాను. మీది నుంచి టేప్తోని కూడా మెజర్మెంట్ చేసుకోవచ్చు. ఈ లెంత్కి ఇది అయితే స్టిచ్చింగ్లకు కటింగ్లకు వెళ్ళిపోతుంది. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇటు కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. ఇది తీసుకున్నాక దీనికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి షోల్డర్ వస్తుంది. ఆ తర్వాత ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా, ఉక్సు పట్టి నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. నెక్ లూజ్ అనేది చూసుకోవాలి. ఏడికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ నెక్తోని ఈ విధంగా మార్క్ అయితే చేసుకోవాలి. తర్వాత షోల్డర్కి కూడా కొంచెం ఒక ఇటు అటు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. షోల్డర్ కాడ అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. తర్వాత నడుము లూజ్ చూసుకోవాలి. ఇది ఉంది కదా, ఈ విధంగా చూసుకున్నాక తర్వాత ఒక 2 స్టిచ్ ఉంటాయి కదా, దాన్ని చూసి గ్యాప్లో ఏడికి మార్క్ చేసుకోవాలి. ఇదైతే వేస్టేజ్కి 2 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి. ఆ తర్వాత రైట్ సైడ్ ఉంది కదా హుక్స్ పట్టి, ఇదే పట్టి సైడ్ నుంచి ఈ సైడ్ లెంత్ చూసుకోవాలి. మార్క్ చేసాం కదా, ఈ మార్క్ నుంచి ఈడి దాకా అయితే మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇది బ్యాక్ లెంత్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు కంటే కొంచెం తక్కువ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్నాం కదా, ఇది బ్యాక్ సైడ్ నెక్ మార్కింగ్ లెంత్ వీడికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మీరు ఈ విధంగా మార్క్ చేసుకున్నాక తర్వాత కూడా టేప్తోని మెజర్మెంట్ చెక్ చేసుకోవచ్చు ఒకసారి. కానీ బ్లౌజ్తో చెక్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు. చూసారు కదా, ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇదైతే 3 బ్లౌజెస్. ఇది 3 బ్లౌజెస్ ఒకటేసారి కటింగ్ పెట్టాను. లైనింగ్ తర్వాత అలాగ వేసుకొని ఏ మెయిన్ క్లాత్ ఉందో దాని మీదనే మార్క్ చేసుకోవాలి. ఇది ఉంది కదా, మీకు టేప్తోనే కొలుసుకోవాలని ఏమొద్దు, డైరెక్ట్ ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ కూడా కొన్ని బ్లౌజెస్కి అయితే లెంత్ ఎక్కువ తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటే పైకి మార్క్ చేసుకోవాలి, కిందికి ఉంటే కొంచెం తగ్గించి మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి సంక డ్రా చేసేసాను. ఇప్పుడు ఇది నెక్ డ్రా చేసుకోవాలి.
ఈ మార్కింగ్ మీద నుంచే నెక్ రౌండ్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా డ్రా చేసుకున్నాక ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే టేప్తో మెజర్మెంట్ చూసుకుంటా అన్న కూడా చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా, లెంత్ 15 వచ్చేసింది. టోటల్గా పెడితే 15.5. మనకు స్టిచ్చింగ్ కటింగ్ రెండు ఓంగా లాస్ట్ 15 వస్తుంది. 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది. నెక్ 5.5 వస్తుంది లెంత్ బ్యాక్ సైడ్ది. షోల్డర్ కూడా చెక్ చేసుకోవచ్చు. 3.5 అంటే మనకు 3కి వస్తుంది కుట్టినాక. తర్వాత ఈ విధంగా పెట్టుకుంటే సంక లోతు సంక వచ్చేసి 6 వస్తుంది. ఇటు కూడా 6. ఇది 8.5 వస్తుంది ఎక్స్ట్రా. ఇది చూసారు కదా, 1 ఇంచ్ గ్యాపు. మనము బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకున్నా కూడా కరెక్ట్గా వచ్చేసింది 1 ఇంచ్ గ్యాప్తోని. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్నాక తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ నుంచి డ్రా చేసుకున్నాం కదా, ఈ నుంచి కటింగ్ చేసుకోవాలి. ఇటు తక్కువ కట్ చేసుకోవాలి సంక జారకుండా. చూసారు కదా, బ్యాక్ సైడ్ అయితే కటింగ్ అయిపోయింది. ఇది బ్యాక్ డాట్. నేనైతే మార్క్ చేసుకోను, కానీ మీకైతే ఇక్కడ డాట్ పెట్టి చూపిస్తున్నాను కటింగు. ఈ విధంగా ఖర్చు పెట్టుకోవాలి. ఇలా ఖర్చు పెట్టుకుంటే ఈడికి మనకు బ్యాక్ డాట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. మనము ఇటువైపు పెట్టుకుంటే క్రాసు నీట్గా వస్తుంది. ముడత ఇట్లా ఏం రాదు. ఫినిషింగ్ కూడా కుట్టేటప్పుడు నీట్గా వస్తుంది. క్రాసు నీట్గా చూసుకొని క్లాత్ ఈ విధంగా చెక్ చేసుకొని పెట్టాలి. మళ్ళీ ఇదే ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలి. నెక్ ఉక్సు పట్టితోనే చూసుకోవాలి. నెక్ కాజా పట్టిది అయితే ఎక్కువ అయిపోతుంది, లెంత్ కూడా చాలా పొడవు అయిపోతుంది. అందుకోసం ఎప్పుడైనా ఉక్సు పట్టి దాంతోనే తీసుకోవాలి మెజర్మెంటు.
ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ కాజా పట్టీ ఉంది కదా, ఇది చూసుకొని ఈ నుంచి సేప్ పట్టీకి 1/2 ఇంచు ఎగస్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. 2.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు ఈ నుంచి ఫస్ట్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఏమైనా డౌట్ ఉంటే తర్వాత మళ్ళీ మార్క్ చేసుకోవచ్చు డార్క్గా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మార్క్ చేసేసాము. ఈ మార్క్ మీద నుంచి కటింగ్ చేసుకోవాలి. లోతు నేనైతే డైరెక్టే తీసుకుంటాను, కానీ మీకైతే ఈ విధంగా మార్క్ చేసి చూపిస్తున్నాను. 1/4 ఇంచు ఎగస్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా 2 లెంత్ ఒకటేసారి కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఉక్సు పట్టి సైడు కొంచెం క్రాసు చూసుకొని ఈ విధంగా గ్యాప్ ఇచ్చి కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. 3 బ్లౌజెస్. ఇప్పుడు వీటికి డాట్లు అనేది పెట్టాలి. 2.5 ఇంచ్ గ్యాప్ చూసుకొని ఈ విధంగా ఖర్చు పెట్టుకోవాలి. ఇది మిడిల్లో తీసుకోవాలి. ఇది చంకకి 4th డాట్ కూడా పెడుతున్నాను. ఫోర్త్ డాట్ 3 డాట్ అయితే కంపల్సరీ పెట్టాలి. 3 డాట్ పెట్టేశాక తర్వాత క్రాస్ పట్టి అటాచ్ చేసేటప్పుడు లెంత్ చెక్ చేసుకొని 4th డాట్ అనేది పెట్టాలి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే చూపిస్తాను. నేను లైనింగ్ పార్ట్కి అయితే 1 సైడే జాయింట్ పెడతాను. హ్యాండ్స్కి క్లాత్ తక్కువ అయితే ఇవి 3 పీసెస్ ఈ విధంగా నీట్గా సదురుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక తర్వాత
స్కేల్తోని మళ్ళీ ఇంకొక మార్కింగ్ పెట్టుకోవాలి. ఒక పావు ఇంచెస్కి ఏమైనా క్లాత్ క్రాస్ ఉన్నా కూడా కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ చాలా చిన్నగా ఉందన్నారు. ఒక 1 ఇంచు లెంత్ పొడవు పెట్టమన్నారు. ఈ 1 ఇంచ్ అయితే ఎక్కువ తీసుకున్నాను నేను లెంత్. ఎక్కువ కావాలంటే 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా లెంత్ చూసుకొని ఈడొక మార్క్ చేసుకోవాలి. ఇటు ఒక పావు ఇంచ్ చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇది ఈ మార్కింగ్ ఈ విధంగా కలిపేసేయాలి. ఇప్పుడు దీని మీదికి రౌండ్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. ఇది హ్యాండ్ లోతు. దీనికి ఈ సంక కాడ వెళ్ళిన క్లాత్ మిగులుతుంది కదా, ఈ క్లాత్ ఉంది కదా, ఈ విధంగా చెక్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. లాస్ట్ జాయింట్ అయ్యాక కూడా కటింగ్ చేసుకోవచ్చు. మిగతాది తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకోవచ్చు. ఈ సైడ్ పార్ట్లో క్రాస్ పట్టీలు అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి సేప్ పట్టీలు, క్రాస్ పట్టీలు అంటాం కదా అవి. ఈ లెంత్ అయితే వీటికి సరిపోతుంది బ్లౌజ్కి. సేమ్ బ్లౌజ్ అంతానే వచ్చేసింది మెజర్మెంటు. వీటిలో క్రాస్ పట్టీ, ఉక్సు, కాజా పట్టీ అన్నీ వీటిలో తీసుకోవాలి. దీనికి ఒక మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చూపిస్తాను. ఈ పీసెస్ తీసుకున్నాను కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ ఇది.
ఈ విధంగా తీసుకోవాలి క్లాత్. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ అయితే తీసేస్తాను. ఈ విధంగా ఎక్స్ట్రా 1/2 ఇంచ్ తీసుకోవాలి మెయిన్ క్లాత్. ఇంత తక్కువైంది కదా, తర్వాత అయితే జాయింటింగ్ పెట్టాలి దీనికి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్కి కూడా ఈ విధంగా నీట్గా చేసుకోవాలి క్లాత్. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అయితే కొంచెం తీసుకోవాలి. క్లాత్ ఈ విధంగా పెట్టేసుకున్నాక తర్వాత 1/2 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా కట్ చేసేయాలి. అన్ని పార్ట్లకైతే 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాక తర్వాత అన్ని జాయింట్లు అయిపోయాక కట్ చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఈ విధంగా నీట్గా సదురుకున్నాక తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇటు వచ్చేసుకొని పెట్టాలి. క్లాత్ చూసి నీట్గా ఈ విధంగా సదిరేసి క్రాస్ ఎటువైపు వస్తుందో అది చూసి కటింగ్ అనేది చేయాలి. ఎక్స్ట్రా అయితే 1/2 ఇంచ్ క్లాత్ తీసుకోవాలి. ఒక్క నిమిషం ఆగా. ఆఫ్ చేయండి.